రాష్ట్రంలో రైతు రుణాల మాఫీ వ్యవహారం పూర్తిగా పొలం ఉన్నటువంటి పెట్టుబడిదారులకు పొలందారులకు మాత్రమే చెందుతుంది. ఇది మాత్రం పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా లక్షలాది మంది కౌలు రైతులు ఉన్నారు. వీరంతా కూడా పొలం సాగు చేసినటువంటి పరిస్థితి చూసుకుంటే కనుక వాస్తవానికి దాదాపుగా 175% మంది రైతులంతా కూడా కౌలు రైతులు ఉన్నారు. వీరంతా కూడా పొలాలు ఎటువంటి హక్కులు లేకపోయినప్పుడు కూడా రైతుల వద్ద పొలాలు కౌలుకు తీసుకొని తమ పెట్టుబడులు పెడుతూ కూడా వ్యవసాయం సాగిస్తున్నారు. వీరికి ఏమాత్రం కూడా ఆధారం అనేటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కూడా వీరందరూ కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వాలు కూడా ఏమాత్రం ముందు రాలేదు, అదేవిధంగా బ్యాంకుల ముందు రాలేదు. తాజాగా చూసుకుంటే కనుక రైతుల రుణమాఫీ వ్యవహారం చూస్తే కనుక ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా కౌలు రైతులకు ఇస్తే మాత్రమే అది రుణమాఫీ అవుతుందంటే ఒక స్పష్టం చేస్తున్నారు. లేదంటే కనుక అది రుణమాఫీగా వర్తించదు. రైతులకు ఏమాత్రం కూడా రైతులకు అంతా కూడా అన్యాయం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే పొలాలు సాగు చేస్తున్నారో వాళ్ళనే కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు ఇవ్వకుండా కనుక పొలం యజమానులకు ఇస్తే అది రైతాంగానికి అటు వ్యవసాయానికి కూడా ఏమాత్రం ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఉంది. ఎందుకంటే రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కౌలు రైతుల డిమాండ్ చేస్తారు. కౌలు రైతుల విషయంలో ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కౌలు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. చెప్పండి, అసలు కౌలు రైతులకు రుణాలు ఇవ్వట్లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పుడు రద్దు చేయమని ఆందోళన చేశారు. దీంట్లో మొదలుపెట్టి ఇప్పుడు మేము ఈరోజు కోరుతుంది ఏంటంటే, ఇప్పుడు వ్యవసాయ సీజన్ మొదలై 3 నెలలు అయింది. వరి నాట్లన్నీ పూర్తిగా వచ్చినాయి. అదేవిధంగా పత్తి, చెరకు, అపరాల పంటలన్నీ కూడా పూర్తిగా వేశారు. 50 రోజులు పంట అయింది. ఈ రోజు వరకు రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడా రుణాలు ఇవ్వలేదు. ఈ వ్యవసాయంలో దాదాపుగా 80% పంటలు వేసింది కౌలు రైతులకే. అందువల్ల ఈరోజు కౌలు రైతులు అందరూ ఈ ఎకరానికి ఇప్పుడు వరికైతే 15,000 పెట్టారు. అదేవిధంగా పత్తికి ఇతర పంటలకైతే 20,000 దాకా పెట్టుబడి పెట్టారు. ఎక్కడ తెచ్చి పెట్టారు? ఇవన్నీ మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర, ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీకి తెచ్చి ఇలా పెట్టే దుస్థితి ఏర్పడింది. అందువల్ల ప్రభుత్వం బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణాలను రద్దు చేస్తామని చెప్తా ఉంది. దానికి ఒక క్రైటీరియా ఉంది. ఇప్పుడు కౌలు రైతులకి బ్యాంకుల ద్వారా రుణాలు రాలేదు, అందలేదు. మరి వాళ్ళ రుణాలను ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా రద్దు చేయాలి? ఇప్పుడు మేము ఈ కౌలు రైతుల రుణాలకు సంబంధించి మేము కోరేది ఏంటంటే, గత 5-6 సంవత్సరాలుగా రాష్ట్రంలో కౌలుదారులకి అంటే రైతు మిత్ర గ్రూపుల ద్వారా కానీ, జేఎల్జీ గ్రూపుల ద్వారా కానీ, ఎల్ఈసి కార్డుల ద్వారా కానీ 2,20,000 మందికి, అంటే మొత్తం 25 లక్షల్లో 2,20,000 మందికి కేవలం 430 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చున్నాయి ఈ కాలంలో. ఈ 430 కోట్లు కనుక గవర్నమెంట్ బ్యాంకులు కట్టగలిగితే ఇవాళ వ్యవసాయం చేస్తున్న 180% భూమిని వ్యవసాయం చేస్తున్న 25 లక్షల మందికి ఇవాళ అందరికీ కౌలు రుణాలు ఇవ్వచ్చు. దాని మీద దృష్టి పెట్టడంలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతసేపటికి రాజధాని అనో సింగపూర్ అనో ఈ పేరుతో డైవర్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఈ రోజు ఏంటంటే మొత్తం వ్యవసాయం కుంటుపడిద్ది, ఇంకా నష్టాలు పాలవుతారు. అందుకని మేము కోరేది ఏంటంటే, మొత్తం రుణమాఫీతో దీన్ని కూడా లింకు చేసిన కాలయాపన చేయకుండా, తాత్సారం చేయకుండా కౌలు రైతుల రుణాలు 430 కోట్లు కాబట్టి అది గవర్నమెంట్ బ్యాంకులు కట్టండి. అదేవిధంగా అసలు రుణం రాని వాళ్ళు ఇవాళ దాదాపుగా 23 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎల్ఈసి కార్డులు ఇచ్చి రెవెన్యూ వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి